అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే చాలా రీజన్స్తో విదేశీ విద్యార్థులపైన ఒక పగబట్టేసినట్టుగా వీసాలను క్యాన్సిల్ చేస్తూ వస్తుంది. వాళ్ళను వాళ్ళ దేశం నుంచి పంపించేస్తోంది కూడా. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ యుఎస్లో కాలేజీల్లో చదువుకునే ఇండియన్స్ ఉంటారు కదా, ఇండియన్స్తో పాటు ఇతర దేశాల వాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా క్లాసులకు సరిగ్గా వెళ్ళకపోతే, అంటే అటెండెన్స్ లేకుండా అబ్సెంట్గా ఉంటే వాళ్ళ వీసాలను కూడా రద్దు చేస్తామని చెప్పింది. ఈ విషయం గురించి మన దేశంలోని అమెరికా ఎంబసీ మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. విద్యా సంస్థ నుంచి డ్రాప్ అవుట్ అయినా, క్లాసులు ఎగ్గొట్టినా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్ళిపోయినా మీ స్టూడెంట్ వీసా రద్దయిపోతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హత కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని యుఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో తెలిపింది. విదేశీ విద్యార్థులపైన ట్రంప్ సర్కారు కన్నెర్ర చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే పాలస్తీనా అనుకూల ఆందోళనలో పాల్గొన్న వారి దగ్గర నుంచి చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలను కూడా రద్దు చేస్తూ స్వదేశాలకు పంపించేస్తున్నారు. మొన్న మధ్య గర్ల్ ఫ్రెండ్తో గొడవ పెట్టుకున్నారని కూడా ఒక ఇండియన్ స్టూడెంట్ని పంపించేశారు, మన హైదరాబాద్ వాసియతను కూడా. వీరిలో కొందరు భారతీయులు వీళ్ళంతా కూడా ఉన్నారు. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పైన, మెయిన్గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన కన్నేశారు యుఎస్ గవర్నమెంట్. సో దీనిపైన ఆయా విద్యార్థులు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ వీసాలపైన ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఇటీవల యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఓపీటీ ట్రైనింగ్ను ప్రారంభించిన 90 రోజుల్లోగా ఉపాధిపైన స్టేటస్ తెలియజేయాలని, లేకపోతే చట్టబద్ధ హోదాను కోల్పోతారని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటన వెలువడటంతో విదేశీ విద్యార్థుల్లో కాస్త గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఇదిలా ఉంటే విదేశాల్లో భారత విద్యార్థుల సంఖ్య 2025లో 18 లక్షలకు చేరుకుంది. 2023లో 13 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగిపోయింది. సో ఇప్పటి వరకు అమెరికాలోనే ఎక్కువ మంది భారతీయులు చదువుతున్నారు. గత కొంతకాలంగా వీరి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ వీసా రూల్స్, కఠినమైన ఈ వీసా రూల్స్ వల్ల సో అక్కడ విద్యార్థులకు ఆల్మోస్ట్ యూనివర్సిటీల్లో కూడా సీట్లు రాకుండా చేయడము, అలాంటివి కూడా చాలా ఎదుర్కొంటున్నారు ఇండియన్ స్టూడెంట్స్. సో ఇప్పుడు కెనడా, యూకేలో చదువుకునేందుకు మన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే సో విదేశాంగ శాఖ గణాంకాలు అయితే ఇప్పుడు అమెరికాకి మన వాళ్ళు వెళ్ళడం చాలా తగ్గించేశారని చెప్తోంది. అలాగే గతేడాది అమెరికాలో రికార్డు స్థాయిలో, అంటే 3,31,602 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. సో కెనడాలో అదే సంఖ్య చూసుకుంటే 137,608 మంది, యూకేలో 98,890 మంది చదువుకుంటున్నారు ప్రస్తుతానికి. సో ఏదేమైనా సరే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యుఎస్లో, సో వాళ్ళందరూ కూడా క్లాసులకు హాజరవ్వకపోతే కూడా ఆ అటెండెన్స్ని పర్టికులర్గా చూస్తున్నారు కాబట్టి, సో క్లాసులకు వెళ్ళి పంచి వేయడం మిస్ అయినా, సో అటెండెన్స్ మీరు వేయించుకోకపోయినా, కాలేజీల్లో ఎవరో ఒకరి ద్వారా ఒకవేళ గవర్నమెంట్ కనుక తెలిస్తే వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకొని రోజు రెగ్యులర్గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి.